హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను సేమియా ఉప్మా అయితే చేశాను. సేమియా ఉప్మా ఎక్కడా కూడా అయితే అడుగంటికి పోకుండా అలాగనే ముద్దగా కాకుండా అయితే పొడి పొడిగా వచ్చే విధంగా అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఎంతైతే కావాలో అంత అయితే తీసేసుకొని ఒక కొలత ప్రకారంగా తీసుకుంటే నీళ్లు పోసుకోవడానికి కూడా అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సేమియాలు అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మంచిగా కొంచెం వేగనివ్వాలి. ఇదిగో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పల్లీలు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా అయితే వేసుకోవచ్చు. ఈ పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు అలాగనే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా అయితే వేసేసుకొని వేగనివ్వాలి. ఈ సేమియాలతో పాటు గోధుమ రవ్వ ఉన్నా కానీ అయితే 2 కలుపుకొని అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అయితే అది కూడా అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అయితే కాస్త వేగనివ్వాలా. ఇవన్నీ కూడా అయితే వేగిపోయిన తర్వాత ఒక కప్పుకి 1.5 తీసుకుంటే వాటర్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పులు సేమియాలు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ అయితే వేసాను. రుచికి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని వాటర్ మరిగించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా అయితే వేసేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అంతకుముందు నాకు ఈ సేమియా ఉప్మా అనేది అసలు తెలియదండి. పెళ్లి కాకముందు, నాకు పెళ్ళైన తర్వాతనే సేమియాలతో ఉప్మా చేస్తారని తెలుసు. పెళ్ళి కాకముందు కొన్ని అలవాట్లు అయితే పెళ్ళైన తర్వాత కొన్ని అలవాట్లు అయితే కదా, మీకు కూడా ఇంతేనా? నాకు కూడా అయితే ఈ పెళ్ళైన తర్వాత ఈ సేమియాలతో ఉప్మా చేస్తారని అయితే తెలుసు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అయితే సేమియాతో ఉప్మా అయితే చేస్తాను. మా పిల్లలకు కూడా అలాగనే అలవాటు చేశాను వీటిని అయితే. ఇక్కడ వచ్చేసి సేమియాలు అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాస్ ఆఫ్ చేస్తామనగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర వేస్తే ఇదిగోండి ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది సేమియా ఉప్మా అయితే. దీంతో ఆవకాయ పచ్చడైనా, పంచదార లేకపోతే కారపొడితోనే వేసుకుని అయితే తింటారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.